నమ్మద్దు నమ్మద్దు రన్నో నాయకుని గుమ్మాని గురితేస్తాడమ్మో నమ్మిలోని. హాయ్ ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈ రోజు మనం వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మత రాజకీయాల గురించి తెలుసుకోబోతాం. మత రాజకీయాలు ఏంటని చూస్తున్నారా? మీరు అందరికీ తెలిసిందేనండి. మత రాజకీయాలు అంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆ మతంలోని అన్యాయం జరుగుతుందని, ఆ మతాన్ని అంతం చేయడానికి వేరే మతాల వాళ్ళు ట్రై చేస్తున్నారని, మీరు డేంజర్ లో ఉన్నారు, మీ మీద వాళ్ళు అటాక్ చేస్తారు కాబట్టి మీరే ముందుగా రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేయండి, వాళ్ళని తరిమేయండి అని చెప్పేసి ఒక రకమైన సైకాలజీని వాళ్ళ లోపల నింపి మీకు అన్యాయం జరుగుతుంది, మీకు ఏ పార్టీ సపోర్ట్ చేయట్లేదు, మా పార్టీయే సపోర్ట్ చేస్తుంది, సో మేమే మీ వెంట ఉన్నాము, వాళ్ళ ఆసరాన్ని తీసుకొని ఆ మతాన్ని ఓట్ బ్యాంక్ కింద మార్చుకోవడాన్ని మత రాజకీయాలు అంటారు. ఇక్కడ మతతత్వ పార్టీలు అంటే మనకి రెండు పార్టీలే గుర్తుకొస్తాయండి. ఒకటి బీజేపీ పార్టీ, ఇంకోటి ఎంఐఎం పార్టీ. ఈ ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ముస్లింలు ఏదో తిడతారు, ఆ తిట్టిన వీడియోస్ తీసుకుని వచ్చి ఎంఎం వాళ్ళు చూపిస్తారు. ఆ ఎంఎం వాళ్ళు తిట్టిన తీసుకుని వెళ్ళి బీజేపీ ప్రతి స్టేట్లో సర్క్యులేట్ చేసి ముస్లింలు హిందువులు తిడుతున్నారని చెప్పేసి మళ్ళీ ముస్లింలు తిట్టడం అనేది జరుగుతుంది. అక్కడ వాళ్ళు తిట్టినవన్నీ తీసుకుని వచ్చి ఎంఎం వాళ్ళు ముస్లింకి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెండు ఇలా నడుస్తూనే ఉంటాయండి ఎప్పుడునా. కానీ 2015 నుంచి ఇక్కడ మొత్తం పాలిటిక్స్ అనేవి కొంచెం చేంజ్ అయ్యాయి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎంటర్ అవ్వడం వల్ల ఏమైందంటే 2015 నుంచి ముస్లిమ్స్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. ట్రిగ్గర్ చేయడం అంటే రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టిన తర్వాత వీళ్ళు రియాక్ట్ అవుతే ఏదైనా చేశారనుకోండి ముస్లిమ్స్, చూడండి పీస్ఫుల్ కమ్యూనిటీ ఏం చేస్తుందో, పీస్ఫుల్ కమ్యూనిటీ అన్నారు కదా చూడండి ఎలా ఏం చేస్తుందో చూడండి అని చెప్పేసి రివర్స్గా ప్రచారం అనేది చేయడం అనేది జరుగుతుంది. అధికారం తన పదవి కొరకు నాయకుడు, మత కలహం అంటేస్తాడమ్మో నాయకుడు. ఇక్కడ మత రాజకీయాల్లోని మెయిన్ గా టార్గెట్ అయ్యే మతం ఏంటంటే హిందూ మతమే. హిందూ మతమే మెయిన్ గా టార్గెట్ అవుతుంది. ఎందుకంటే హిందువులకి ఎలా చూపిస్తారంటే హిందువులకి ఎలా చూపిస్తారంటే ఈ మతం అనేది చాలా డేంజర్లో ఉంది, హిందూ మతం అన్ని నాశనం చేయడానికి ఇటువైపు ముస్లింలు ట్రై చేస్తున్నారు, అటువైపు క్రిస్టియన్లు ట్రై చేస్తున్నారు. సో వీళ్ళందరి నుంచి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి, ఎందుకంటే మనం రక్షించుకోకపోతే మన సనాతన ధర్మం అనేది మళ్ళీ మనకి ఉండదు అని చెప్పేసి మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మోటివేట్ చేయడానికి రకరకాల మార్గాలు అనేవి వెతుక్కుంటారండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూడండి యూట్యూబ్లోని ఎన్ని బీజేపీ ఛానళ్ళు అనేవి మొదలైపోయాయి అంటే అన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఛానల్స్ అనేవి మొదలైపోయాయి. అందరి టార్గెట్ ఒకటే, హిందువులు హిందువులు హిందువులు. హిందువుల దగ్గర నుంచి వ్యూస్ వస్తాయి, హిందువుల దగ్గర నుంచి ఓట్లు వస్తాయి, హిందువుల దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది, హిందువులు రియాక్ట్ అవుతారు, హిందువులు సీరియస్ అవుతారు అని చెప్పేసి హిందూ మతాన్ని టార్గెట్ చేసి వాళ్ళ ఎమోషన్స్తోని ఆడుకోవడం అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియాలోని ఎమోషన్స్తోని ఎలా ఆడుకుంటున్నారా అనుకుంటున్నారా? ఎగ్జాంపుల్ చెప్తానండి. కొన్ని ఛానల్స్ వస్తాయి, కొన్ని ఛానల్స్ వచ్చి ఏం చేస్తాయంటే ముస్లింలు హిందువుల్ని దాడి చేస్తున్నారు, హిందువులు మహిళల మీద దాడి చేస్తున్నారు, హిందూ మహిళల్ని రేప్ చేస్తున్నారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, ల్యాండ్ జిహాద్ చేస్తున్నారు, వక్ఫ్ ద్వారా మీ ప్రాపర్టీస్ని దొబ్బేయడానికి చూస్తున్నారు. ఈ మొత్తం భారతదేశంలో హిందువులు లేకుండా వాళ్ళు ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అదే మైండ్ సెట్తో ఉంటారు, డేంజర్లో ఉన్నారు, మనం ఇప్పుడు కూడా మేలుకోకపోతే ఎలా 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 అని చెప్పేసి ఛానల్స్లోని ప్రచారం చేస్తారు. వీటికి తగినట్టుగా కొన్ని ఫేక్ వీడియోస్, కొన్ని ఉన్న వీడియోస్ని మ్యానిపులేట్ చేసి ఒక కొత్త రకమైన మసాలా తయారు చేసి మీ ముందున పెడతారు అనమాట. ఇలా కొన్ని ఛానల్స్ చేస్తే కొన్ని ఛానల్స్ వస్తాయి. కొన్ని ఛానల్స్ వచ్చి క్రిస్టియన్స్ చూడండి హిందువుల మీద అటాక్ చేస్తున్నారు. ఇక్కడ అటాక్ అంటే మామూలు అటాక్ కాదండి, మతం మీద అటాక్ చేస్తున్నారు. మతం మీద అటాక్ చేస్తే హిందూ మతం పోయినట్టే. సో ఇక్కడ క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు, హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు, హిందువులు అమాయకమైన హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నారు, మన దేవుళ్ళని తప్పుగా చూపించి వాళ్ళ దేవుళ్ళని పరిచయం చేసి మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి చేస్తూ డబ్బులు పంచుతున్నారు. హిందువుల్ని కన్వర్ట్ చేయడానికి మిషనరీస్ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్నిట్లో ఫండ్స్ చేస్తున్నాయి. ఈ ఫండ్స్ యూజ్ చేసుకుని హిందువుల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరినీ మన ధర్మం నుంచి వేరు చేయడానికి వీళ్ళు పన్నాగం పన్నుతున్నారు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ చూపిస్తాయి. ముస్లింలు హిందువులు అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్గా వస్తారు. పొలిటికల్గా వచ్చి చూడండి కాంగ్రెస్
కాదు కాదు కాదు, ఇది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ముస్లింలకే సపోర్ట్ చేస్తుంది, ముస్లింలకే సపోర్ట్ చేస్తుంది, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. సో ఇది హిందువుల పార్టీ కాదు, ఇది ఓన్లీ ముస్లింల పార్టీ, వీళ్ళు కాంగ్రెస్ అని చెప్పేసి ఒకసారి. ఇంకోసారి ఏంటంటే వీళ్ళు చూసారా, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు ఫారిన్ కంట్రీ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళమ్మ కానీ హిందూ ముసుగు వేసుకొని ఉంటుంది. సో క్రిస్టియన్ అండి ఇక్కడ మత మార్పిళ్ళన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీయే, బ్రిటిష్ వాళ్ళ పార్టీ ఇది, బ్రిటిష్ వాళ్ళకి సహకరించిన పార్టీ ఇది అని చెప్పేసి మొత్తం మసాలా పులిహోర అంతా కలిపేసి ప్రజెంట్ చేస్తారు కొన్ని ఛానల్స్లో ఏం చేస్తారంటే హిస్టరీ తీసుకొని వస్తారు. అది తీసుకుని వచ్చి మన ముందుని పెడతాయి. ఏమని పెడతాయి? భారతదేశం లక్షల సంవత్సరాల నాటి చరిత్ర, వేల సంవత్సరాల నాటి జ్ఞానం అని చెప్పేసి ప్రజెంట్ చేస్తూ, ఇక్కడ చూడండి వేల సంవత్సరాల నాటి విష్ణు చక్రం దొరికింది, లక్షల సంవత్సరాల నాటి శ్రీచక్రం దొరికింది, ఇక్కడ చూడండి శివలింగం దొరికింది, ఇక్కడ చూడండి అన్ని వేల సంవత్సరాలు, అన్ని లక్షల సంవత్సరాల క్రితం హిందూ ధర్మమే ఉందని చెప్పేసి వీళ్ళు కూడా అంటున్నారు. ఇక్కడ చూడండి ఈ రీసెర్చ్ ల్యాబ్, గాడ్ పార్టికల్ని రీసెర్చ్ చేసే ల్యాబ్ ముందు శివుడి విగ్రహం అనేది పెట్టుకున్నారు. ఎందుకంటే శివుడి నాట్యం గాడ్ పార్టికల్ యొక్క ఆకారంలో ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు అని చెప్పేసి కొన్ని లేని వాటిని కలిపి ఒక రకమైన హిస్టరీని క్రియేట్ చేసి మన ముందు ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక రకమైన ఛానల్. వీటిల్లోని చాలా ఫేక్ మాటలు వస్తాయి. ఏంటి, నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సంస్కృత్ ఓల్డెస్ట్ గ్రంథం ఏంటి, వేదాలే ప్రపంచంలో అన్నిటికన్నా పురాతనమైన గ్రంథాలు, చరిత్ర ఏంటి, మహారాణా ప్రతాప్ 7 అడుగుల 5 అంగుళాల ఆజాన బాహుడు, ఈ 150 కేజీల కత్తులు, 85 కేజీల ఈట అని చెప్పేసి ఒక రకమైన చరిత్రను క్రియేట్ చేసి మన ముందు ప్రజెంట్ చేసి ఓ అని చెప్పేసి మనం ఫీల్ అయిపోవాలి అన్న దీంట్లోని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది ఆ చరిత్రని. ఇంకా కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్లో ఏంటి, మన ధర్మం గొప్ప, మన ధర్మమే గొప్ప, మిగతా ధర్మాలన్నీ గొప్ప అన్నట్టు. ఓకే, ఇది ఎవరి ధర్మాన్ని వాళ్ళు గొప్ప అనుకుంటారు కాబట్టి ఇది పర్లే. ఇలా కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఇవన్నీ ఛానల్స్ ఒక ఎత్తు అయితే కొన్ని ఛానల్స్ వస్తాయి, ఇక్కడ వచ్చేసి ఫేక్ నరేటివ్స్ని స్ప్రెడ్ చేసి కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఇక్కడ ఫేక్ నరేటివ్సే వీళ్ళు టార్గెట్. ఏం చేస్తారంటే ఎక్కడో జరిగిన వాటిని, ఎప్పుడో జరిగిన వాటిని అసలు లింక్ కూడా లేకుండా ఒక మతం మీదకి రుద్దీసి ఆ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆ ఫేక్ న్యూస్లు ఎలాగంటే ఒక నరేటివ్ని మైండ్లోకి బిల్డ్ చేసి, ఈ మతం వాళ్ళు ఇంతే, వీళ్ళే క్రైములు చేస్తారు, ఈ ధర్మం వాళ్ళు ఇంతే, వీళ్ళే క్రైములు చేస్తారు అని చెప్పేసి ఒక నరేటివ్ని బిల్డ్ చేస్తారు. ఎక్కడైనా నేరం జరిగిందంటే ఇక్కడ ఈ నేరంలోని ముస్లిం ఎవడైనా ఉన్నాడా, అయితే వాడే చేసి ఉంటాడు అని చెప్పేసి ఒక నరేటివ్ని బిల్డ్ చేస్తారు. ఇలా కొన్ని ఛానల్స్ అనేవి పనిచేస్తుంటాయి. ఈ ఛానల్స్తోని చాలా డేంజర్ అనమాట. ఉన్నవి లేనివి కలిపేసి ఒక రకమైన న్యూస్ అనేది క్రియేట్ చేసి ఫేక్ న్యూస్లను ప్రజెంట్ చేసి మతాల మధ్యన విద్వేషాలు పెంచడానికి ఫేక్ వీడియోస్ ఎలాంటివి స్ప్రెడ్ చేస్తారో నేను ఈ వీడియోలోనే చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి. కట్ చేస్తే మీకు ఏం అర్థం అవ్వదు, కోపాలు తప్ప ఇంకేమీ రావు. సో ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి. ఇప్పుడు కొన్ని ఫేక్ వీడియోస్ చూద్దామండి. చూడండి, ఈ వీడియోలోనే ఏం చెప్తున్నారంటే, ముస్లింలు చూడండి కరోనా వైరస్ని స్ప్రెడ్ చేయడానికి తుమ్మడం ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేసి ఈ తుమ్మి కరోనాని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఇది వైరల్ చేశారండి. ఇది వచ్చేసి సూఫీ ముస్లిమ్స్ యొక్క ట్రెడిషన్. అది అంటే ఒక రకరకాల విచిత్రమైన ఆరాధన చేస్తుంటారు, దాంట్లో ఒకటి అనమాట. దాన్ని తీసుకుని వచ్చి కరోనా టైంలో స్ప్రెడ్ చేసి కరోనా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం అనేది చేస్తారు. సో ఇది ఫేక్ వీడియో. సో ఈ వీడియో చూడండి ఎలాగా గిన్నెలన్నీ నాకేస్తున్నారు, అవే నాకేసి అందరికి పెట్టేస్తారు, ఇలాగా కరోనాని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఈ వీడియో స్ప్రెడ్ చేస్తారు. ఇది యాక్చువల్లీ వచ్చేసి తినే తిండిలోని ఒక మెతుకు కూడా వేస్ట్ చేయకుండా తినాలి అని చెప్పేసి మసీదులోని పిల్లలు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేశారనమాట. దాంట్లో వీడియో తీసుకుని వచ్చి, అది కూడా 2017లోని వీడియో తీసుకుని వచ్చి 2020 కరోనా టైంలోని ఇది స్ప్రెడ్ చేస్తూ కరోనా స్ప్రెడ్ చేయడానికి ముస్లిమ్స్ ఇలా చేస్తున్నారని చెప్పి స్ప్రెడ్ చేశారు. ఈ వీడియో చూడండి, క్రిస్టియన్ పాస్టర్ హిందువులు అందరూ కలిసి కొట్టుతున్నారు, ఎందుకంటే ఇతను ఫోర్స్ఫుల్గా కన్వర్షన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, హిందూస్ నుంచి క్రిస్టియన్కి మార్చడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే
ప్రజలందరిలో విప్లవ భావం వచ్చి పాస్టర్ని పట్టుకుని బాధేస్తున్నారు అని చెప్పేసి ఇది వైరల్ చేస్తారు. ఇది యాక్చువల్లీ వచ్చేసి హిందూ మహిళ, అది పెళ్ళైన మహిళతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఊర్లో వాళ్ళందరూ కొడుతున్నారు. ఇది ఎక్కడదో కాదండి, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఉంది. సో దీన్ని తీసుకుని వచ్చి పాస్టర్లకి క్రిస్టియన్స్ అంటగట్టి వైరల్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కావడి యాత్రలోని హిందువులు ముస్లిం దగ్గర ఎటువంటి వస్తువులు తినకూడదని చెప్పేసి ఆర్డర్ అనేది వేసింది అనమాట. ఆర్డర్ అనేది వేస్తే ఎందుకు తినకూడదు, ముస్లిం దగ్గర తింటే ఏమవుతుంది అని చెప్పేసి వచ్చి ముస్లిం దగ్గర మ్యాంగోస్ కొనుక్కొని తిన్నాడు. తింటే ఎలా వైరల్ చేశారు అంటే, ముస్లిం దగ్గర మ్యాంగోస్ కొని తిన్నాడు, హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఖాళీ అని చెప్పేసి తెగ వైరల్ చేశారు. యాక్చువల్లీ అది తిన్నది నిజమే, కానీ అక్కడ ఏ హాస్పిటల్లో చేరిపోయి ఏం అవ్వలేదండి, అదంతా ఫేక్. అస్సాంలోని హిందూ అమ్మాయిని 7 ముస్లిం అబ్బాయిలు కలిసి రేప్ చేసి ఫ్రిడ్జ్లో దాస్తారని చెప్పేసి ఈ న్యూస్ అనేది వైరల్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ వచ్చేసి ఇండియాలో ఉంది కాదండి, అది జర్మనీలోనే అక్కడ జరిగిందని తీసుకుని వచ్చి ఇండియాలోనే అస్సాంలో జరిగింది. అది కూడా 7 ముస్లిం అబ్బాయిలు చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టారని చెప్పేసి వైరల్ చేశారు. ఇది కూడా ఫేక్ వీడియో. చూడండి, వెస్ట్ బెంగాల్లోని ఎన్ని ఆవుల్ని చంపేశారో వెస్ట్ బెంగాల్లోని. ఇక్కడ చూడండి ఎంత రక్తం అనేది పోతుందో. వెస్ట్ బెంగాల్లోని ఇలా చేస్తున్నారు, మన గోమాతని చంపేస్తున్నారు అని చెప్పేసి తెగ వీడియోలు వైరల్ చేస్తారు. సో యాక్చువల్లీ వచ్చేసి ఇది వెస్ట్ బెంగాల్లో కాదండి, బంగ్లాదేశ్లోని ఢాకా పట్టణంలోని వీడియో అనమాట. దాన్ని తీసుకుని వచ్చేసి ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని వీడియో అని చెప్పేసి ఫుల్గా వైరల్ చేసి ముస్లింలని తిట్లు కాయించారు. సో ఇది కూడా ఫేక్ వీడియో. ఇక్కడ చూడండి, ముస్లిం అబ్బాయి చూడండి హిందూ అమ్మాయిని నరికి చంపేశాడు, తనని ఒప్పుకోలేదని చెప్పేసి రోడ్డు మీద హిందూ అమ్మాయిని నరికి చంపేశాడు అని చెప్పేసి తెగ వైరల్ చేస్తారండి ఈ వీడియోని పట్టుకుని. యాక్చువల్గా చూస్తే వీళ్ళిద్దరూ హిందువులే, కానీ వీడియోలో మట్టుకు ఇంకా మత ఘర్షణల్ని ప్రేరేపించాలి కాబట్టి ఒకరిని హిందూ చేశారు, ఒకరిని ముస్లిం చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ అనేది తెగ వైరల్ చేశారు. ఇక్కడ ఏంటంటే ముస్లింలు హిందూ సాధువుల్లాగా బట్టలు వేసేసుకొని యూపీలోని మీరట్లో తిరిగేస్తున్నారు, వీళ్ళు పట్టుకొని కొట్టడం అనేది జరిగిందని చెప్పేసి తెగ వైరల్ చేశారు. ఇది యాక్చువల్ వచ్చేసి వీళ్ళు ముస్లిమ్స్ కాదండి, హిందువులే. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది, కాకపోతే ఇలాంటి వీడియో ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉంది. చూడండి, 2024 లోక్సభ ఎలక్షన్ లోని 110 మంది ముస్లిం ఎంపీలు సెలెక్ట్ అయ్యారు. చూసారా, ఇంకా భారతదేశాన్ని ఎవరు కాపాడలేరు, హిందువుని ఎవరు దక్కిస్తారు, 110 ముస్లిం ఎంపీలు తయారైపోయారని చెప్పేసి తెగ వైరల్ చేశారు. దీన్ని లోక్సభలో ఎంపీలుగా ఎలక్ట్ అయ్యింది 24 మంది, ఇక్కడ 110 మంది అని చెప్పేసి తెగ వైరల్ చేసేస్తున్నారు. దీన్ని నమ్మేసి కింద కామెంట్లో బూతులు తిట్టేస్తున్నారు ముస్లిమ్స్ ని. సో ఇది ఫేక్ వీడియో. అదే కాషాయ రంగు జెండాని తీసాడు ముస్లిం పొలిటికల్ లీడర్, అందుకే అందరు కలిసి చితకొడుతున్నారు అని, చూడండి ఎంత బాగా కొడుతున్నారు అని చెప్పేసి తెగ వైరల్ చేశారు. ఏదైనా హిందూ వ్యక్తి అండి, రామకృష్ణ మీనా అంట, కాంగ్రెస్ అభ్యర్థి. అతను వచ్చేసి అలాగా కొట్టడం అనేది జరుగుతుంది. దాన్ని తీసుకుని వచ్చేసి ముస్లిం వెళ్ళి ఫ్లాగ్ అనేది తీసేసుకున్నాడు, అందుకని నుంచి పరిగెట్టించి కొట్టేస్తున్నారు అని చెప్పేసి తెగ వైరల్ చేస్తారు. సో ఇది కూడా ఫేక్ వీడియో. గుజరాత్ లో ముస్లిం టీచర్ చూడండి చిన్నపిల్లల్ని ఎలా కొడుతున్నాడో, మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి ఈ వీడియోని వైరల్ చేశాడు. ఇక్కడ యాక్చువల్గా చూస్తే ఇది గుజరాత్ లో ఉంది కాదండి, ఈజిప్ట్ లోని వీడియో అండి. ఆ వీడియోని తీసుకుని వచ్చి గుజరాత్ లో ఉందని చెప్పేసి తెగ వైరల్ చేస్తారు. సో ఇది కూడా ఫేక్ వీడియో. చూడండి, క్రిస్టియన్ స్కూల్లోని హిందూ ప్రిన్సిపల్ని ఒప్పుకోమని చెప్పేసి స్కూల్ నుంచి తరిమేస్తున్నారు. చూడండి, హిందువులకి ఎంత అన్యాయం జరుగుతుందో అని చెప్పేసి తెగ వైరల్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్సే, హిందూ కాదు. ప్రిన్సిపల్ పొజిషన్ గురించి అక్కడ గొడవ అవుతూ అలా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని తీసుకుని వచ్చేసి హిందూని ఒప్పుకోమని చెప్పేసి గొడవ చేస్తున్నారు, క్రిస్టియన్ స్కూల్ అన్ని ఎంత అని చెప్పేసి ఈ ప్రచారం అనేది చేశారు. సో ఇక్కడ క్రిస్టియన్ హిందూ ఇన్వాల్వ్మెంట్ అనేది అసలు లేదు. ఇది కూడా ఫేక్ వీడియో. చూడండి, ఇతను ముస్లిం వ్యక్తి టోల్ బూత్ ని పగడగొట్టడానికి చూసాడు బుల్డోజర్ తోని, అందుకే పట్టుకొని పోలీసులు చితగొట్టారు అని చెప్పేసి తెగ వైరల్ చేశారు. ఇది యాక్చువల్లీ వచ్చేసి ఇతను ధీరజ్ కుమార్ అంట, హిందూ వ్యక్తి. అంటే హిందూ వ్యక్తి అని చెప్పకుండా ముస్లిం అని చెప్పేసి ప్రచారం చేస్తే అక్కడ అవును ముస్లిమ్స్ అందరు ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అందరూ తిట్టుకుంటూ ఉండాలని చెప్పేసి తెగ ప్రచారాలు అనేది చేస్తున్నారు. సో ఇది కూడా ఫేక్ వీడియో అండి. చూడండి అన్యాయం ఏంటండి ఇది. కేరళలోని ఒక నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని పరిగెట్టించి కాంగ్రెస్ నేతలను ముస్లిమ్స్ అందరూ కలిసి ఆ అమ్మాయిని చంపేస్తున్నారు అని చెప్పి తెగ వైరల్ చేశారు. ఇది ఏ అమ్మాయిని చంపట్లేదండి, ఇది వచ్చేసి ఒక రిపోర్టర్ మర్డర్ కేసుకి సంబంధించిన ఒక యాక్ట్ రోడ్డు మీద చేస్తున్నారు. దాన్ని తీసుకుని వచ్చేసి ముస్లింలు చంపేస్తున్నారు అమ్మాయిని అని చెప్పేసి
వీడియోని స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఫేక్ వీడియో. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ముస్లిమ్స్ అందరూ నుంచి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్ విన్ అవుతుందని చెప్పేసి ఎగిరి గంతులు వేస్తున్నారు. చూడండి, ఈ దరిద్రులు ఇంతేనండి, పాకిస్తాన్నే సపోర్ట్ చేస్తారు ఇలా అని చెప్పి తెగ వైరల్ చేస్తున్నారు, తెగ వైరల్ చేసి హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ వచ్చేసి పాకిస్తాన్ ముస్లింలు పాకిస్తాన్ విన్ అవుతుంటే సెలబ్రేట్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని తీసుకుని వచ్చేసి ఇండియన్ ముస్లింతో కంపేర్ చేసి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఫేక్ వీడియో అన్న. చూడండి, ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏంటంటే చూసారా, ముస్లిం బిర్యానీ షాప్ అతను బిర్యానీలో డ్రగ్స్ కలిపి అమ్మేస్తున్నాడు అని చెప్పేసి తెగ వైరల్ చేస్తారు. ఇది యాక్చువల్లీ వచ్చేసి దీంట్లోని ఉన్న ఫోటోలన్నీ ఒక్క ఫోటో ఒక్క దగ్గరది అనమాట. ట్యాబ్లెట్ల ఫోటో వచ్చేసి శ్రీలంకలోని డ్రగ్ కేసులోని దొరికిపోయిన ట్యాబ్లెట్ల ఫోటో ఒకటి, ఇంకోటి వచ్చేసి యూపీలో అరెస్ట్ అయిన మదర్సా మెంబర్స్ ఫోటో ఒకటి, ఇంకోటి వచ్చేసి యూట్యూబ్లోని బిర్యానీ షాప్ అతను వీడియోలోంచి అతను ఫోటో తీసుకున్నారు. ఇవన్నీ ఫోటోలు కలిపేసి ఒక నరేటివ్ని స్ప్రెడ్ చేసి ఇంకా ముస్లింలు ఎలా చేస్తున్నారని చెప్పేసి స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఫేక్ వీడియోనే. చూడండి, కేరళలోని రామ్ మందిర్కి కిందన మీట్ షాప్ అనేది పెట్టారు, అంటే మాంసం కొట్టు అనేది పెట్టారు. ఇలా ఉందండి హిందూ టెంపుల్ పరిస్థితి అని చెప్పేసి ఈ వీడియోని తెగ వైరల్ చేశారు. ఇక్కడ ఏంటంటే అది కేరళలో ఉంది కదండి, పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లోనే అక్కడ కొట్టు అనేది ఉంది, మీట్ కొట్టు. సో దాన్ని తీసుకుని వచ్చేసి కేరళ చేస్తారు. కేరళలోని రాహుల్ గాంధీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అక్కడ ఇలాంటివి జరుగుతాయి, ఎందుకంటే వాడు కాంగ్రెస్ పార్టీ వాడు కాబట్టి అని చెప్పేసి తెగ వైరల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఫేక్ వీడియో అనే. చూసారా, మన దేశంలోని ట్రైన్ యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి తెలుసా? ముస్లింలు రైలు పట్టాలని తీసి అవి తీసుకుని వెళ్ళి అమ్ముకుంటున్నారు, అందుకే ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి ఈ వీడియోని వైరల్ చేశారు. ఆ వీడియో వచ్చేసి పాకిస్తాన్ కరాచీలో ఉందంట, ఆ వీడియోని తీసుకుని వచ్చేసి ఇండియాలో ఉందని చెప్పేసి స్ప్రెడ్ చేస్తారు. సో ఇది కూడా ఫేక్ వీడియో అనే. చూసారా ఎన్ని ఫేక్ వీడియోస్ ఉన్నాయో? ఓన్లీ ఇవే ఫేక్ వీడియోస్ అనుకుంటున్నారా? కాదండి, నా దగ్గర ఉన్న ఫేక్ వీడియోస్ తో వీడియో చేసినట్టయితే ఒక 4 గంటల వీడియో అనేది అయిపోద్ది. అన్ని గంటల వీడియో ఎవరు చూస్తాడు? ఇక్కడ 20 నిమిషాలు అయితేనే ఎవరు చూడట్లేదు. అందుకని చెప్పేసి శాంపిల్ కింద కొన్ని ఫేక్ వీడియోస్ అనేది చూపించడం జరిగింది. అంతెందుకు, మన బంగ్లాదేశ్లోని హిందువుల మీద అటాక్ అయింది కదా, ఆ టైంలో కూడా వదలకుండా ఎన్ని ఫేక్ వీడియోస్ రన్ అయ్యో తెలుసా? ఒకసారి మీరు అది తెలుసుకోవాలంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన అటాక్ గురించి ఒక వీడియో చేశాను, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో అనేది కంపల్సరీ చూడండి. ఇలాంటి ఫేక్ వీడియోస్ అనేది రన్ చేసి మన మైండ్ని మ్యానిపులేట్ చేయడానికి, ఒక రకమైన ద్వేష భావాన్ని నింపి ఆలోచన విధానాన్ని నాశనం చేసి వాళ్ళ మోటివ్స్ని పూర్తి చేసుకోవడానికి మనల్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ పొలిటికల్ లీడర్స్ అయినా అవనివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అవనివ్వండి, వీళ్ళందరూ ఒక మోటివ్ గురించే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఓట్లు కావాలి, డబ్బు కావాలి, పాపులారిటీ కావాలి. వీటన్నిటినీ ఇచ్చేది ఎవరు? ఎవరైతే ఎక్కువగా చూస్తారో, ఎవరి వల్ల అయితే పొలిటికల్గా యూజ్ ఉంటుందో వాళ్ళని మట్టుకే యూజ్ చేస్తారు. ఇక్కడ యూజ్ ఎవరిని చేస్తారంటే హిందువుల్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే పాపులేషన్ అనేది, హిందూ పాపులేషన్ అనేది అంత ఎక్కువ.